గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. వృత్తాద వ్యాసప్రోక్త భారతంలోని భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు ఆదిపర్వాన్ని మనం ఎన్ని భాగాలుగా చెప్పుకున్నాం? 120 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 121వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారికి నమస్కారం చేసుకున్నాం. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ అని చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేయ మహారాజుతో పట్టాభిషేకానికి అవసరమైన సామాగ్రిని అంతా సిద్ధం చేయించాడు. ఎవరి పట్టాభిషేకానికి? దుర్యోధనుడు పట్టాభిషేకానికి సన్నాహాలు చేయించాడు. ధృతరాష్ట్రుడి అనుమతితోటి, భీష్ముడి అనుమతితోటి. ఎవరికి? కర్ణుడి యొక్క స్వర్ణ సింహాసనం పైన అధిష్ఠింపజేశాడు కర్ణుడిని. మంత్రవేత్తలైన బ్రాహ్మణుల ద్వారా పేలాలు పూలు కలిపి స్వర్ణ కలశాలతో నిండిన నీటిని నింపి స్వర్ణ కలశాలలో, బంగారు కలశాలలో అభిషిక్తుని చేశారు రాజుగా అంగరాజ్యాన్ని కదా. తర్వాత జయధ్వానాలు మోగాయి. కర్ణుడు అట్లా అభిషిక్తుడైన తర్వాత అభిషేకం చేసిన బ్రాహ్మణాదులందరికీ కూడా, బ్రాహ్మణులకి విశేషమైన దక్షిణలు ఇచ్చాడు. ఆ తర్వాత దుర్యోధనుడితో అంటున్నాడు, ఓ రాజశ్రేష్ఠుడా, నాకు రాజ్య ప్రదానం చేశావు నువ్వు. దీనికి సాటిగా నేను నీకు ఏమి ఇవ్వగలనో ఆదేశించు. సిద్ధంగా ఉన్నాను, ఏది అడిగితే అది ఇస్తాను నేను. అప్పుడు సుయోధనుడు అన్నాడు, మా కేవలం నీతో మైత్రి చాలు అన్నాడు. అలాగే అని సమాధానం ఇచ్చాడు కర్ణుడు. ఒకరినొకరు కౌగిలించుకొని పరమానందాన్ని పొందారు. వైశంపాయనుడు ఇంకా చెప్తున్నాడు, జనమేజయ మహారాజా, ఆ తర్వాత అధిరథుడు అంటే కర్ణుడి తండ్రి, కర్ణుడిని పిలుస్తూ రంగస్థలం మీదకు ప్రవేశించాడు. ఆయన ఉత్తరయ్యం ఆ సమయంలో జారిపోయింది. చెమట పట్టి శరీరం కంపిస్తూ ఉన్నది. తండ్రిని చూచి ఆయన మీదున్న గౌరవంతో కర్ణుడు విల్లును విడిచి పట్టాభిషేకంతో తడిసి ఉన్న తన తల ఆయన పాదాలపై పెట్టి నమస్కరించాడు. ఆ తర్వాత అధిరథుడు తన పాదాలని ఉత్తరీపు అంచుతో కప్పుకొని కుమారా అని పిలుస్తూ తాను కృతార్థుడైనట్లుగా భావించాడు. ఎంతో వాత్సల్యంతో గుండెలకు హత్తుకున్నాడు కర్ణుణ్ణి. అంగరాజ్యాభిషేకం జరిగింది కదా, అందుకని అప్పటికే తడిసిపోయింది కదా ఆయన తల. ఇప్పుడు ఈయన ఆనంద భాష్పాలతో మరీ తడిసిపోయిందిట. తండ్రి యొక్క అసలు తండ్రి పాండురాజే కదా, కానీ ఈయన పెంచిన తండ్రి కదా చిన్నప్పటి నుంచి. కాబట్టి అంతకన్నా ఆనందం, సొంత తండ్రి కన్నా ఆనందం పొందాడు అధిరథుడు, కర్ణుడి తండ్రి. ఆ తర్వాత ఆ అధిరథుడిని చూచి ఎగతాళి చేశాట భీమసేనుడు. సూతపుత్రుడు అంటూ నవ్వుతూ ఉన్నట్ట. అంటాట భీమసేనుడు ఆ సమయంలో, నువ్వు యుద్ధంలో అర్జునుడి చేతిలో చావటానికి కూడా నీకు అర్హత లేదు, నువ్వు సూతపుత్రుడివి. నరాధమా, అంగరాజ్యాన్ని అనుభవించడానికి నువ్వు అర్హుడు కావు.
యాగంలో అగ్నిహోత్రుడి దగ్గరగా ఉన్న పురోడాశాన్ని కుక్క పొందలేదు కదా, ఇంతగా ఎగతాళి చేసేట. ఎక్కడ ఇదంతా? రంగస్థలంలోనే జరుగుతుంది. రంగస్థలం అంటే ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శన జరిగే చోటే జరుగుతుందన్నమాట ఈ కథ అంతా. భీమసేనుడి మాటలు విని కర్ణుడు పెదవి కంపించింది, పెద్ద నిట్టూర్పు విడిచాడు. ఆకాశంలో ఉన్న సూర్యుడి వైపు చూశాడు ఒకసారి. ఆ తర్వాత అక్కడ ఉన్న దుర్యోధనుడు కోపంతో బయటకు ఉరికెట్టాయి. బయటకు కాదు, బయట నుంచి లోపలికి ఉరికాడు. బయట ప్రేక్షకులు గ్యాలరీలో ఉన్నాడా, ఈయన లోపటే ఉన్నాడా? లోపటే ఉన్నాడు. దుర్యోధనుడు కూడా ఒకడు కదా కుమారుడు. ఉరికేట ఒకసారి భీమసేనుడి మీదకి. భీమసేనుతో అన్నాడు, ఈ విధంగా నువ్వు మాట్లాడటం నీకు తగదు. క్షత్రియులనే వాళ్ళకి బలమే ప్రధానము. బలముంటే హీన క్షత్రియునితోనైనా పోరాడవలసిందే. సూర్యుల పుట్టుక, ఏరుల పుట్టుకలలోని వాస్తవాలని తెలుసుకోవటం చాలా కష్టం అన్నాడు. ఇంతకుముందే చెప్పాడు, ఎవరు సూర్యుడో వీరుడో వాడే రాజు అంటూ కూడా. కర్ణుడు వీరుడు కాబట్టి రాజు. మీరందరూ రాజు కాదు రాజు కాదు అన్నా, నేను రాజుని చేస్తున్నాను అని పట్టాభిషేక్తుని చేశాడు కదా, అదే విషయం మళ్ళీ చెప్తున్నాడు అన్నమాట. కృష్ణార్పణమస్తు. రేపు కొనసాగిద్దాం.